గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు అవర్ డే 3 ఆఫ్ రైడ్ టు స్పితి వ్యాలీ. ఈ రోజు మనం వచ్చేసి షిమ్లాలో ఉన్నాం. ప్రజెంట్ నా బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తున్నారు కదా, ఇదిగోండి మొత్తం ఈ ఊరంతా కూడా షిమ్లా అనమాట. నిన్న మనం చండీగఢ్ నుంచి షిమ్లా వరకు వచ్చాం. దాదాపు ఒక 120 కిలోమీటర్స్ రైడ్. ఆ 120 కిలోమీటర్స్ రైడ్ అయిపోయిన తర్వాత అదిగోండి చూపిస్తాను చూడండి. అక్కడ పైన చూసారా హనుమంతుడి గుడి కనిపిస్తుంది కదా, జాకు టెంపుల్ అంటారు దాన్ని. అదిగోండి పైన కనిపిస్తుంది కదా, అది జాకు టెంపుల్ అనమాట. మనం మొత్తం షిమ్లా అంతా తిరిగి ఒక 5 కిలోమీటర్స్ రైడ్ ఉంటుంది ఆ పై టెంపుల్ వరకు వెళ్ళడానికి. సో మనం జాకో టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత నైట్ తీసుకున్న హోటల్ ఇదనమాట. ఇది యావరేజ్గా ఉంది హోటల్, కాకపోతే సిటీ సెంటర్లో ఉన్నదనమాట. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ చూడండి ఓకేగా ఉంది అంతే. జస్ట్ ఏదో ఒక నైట్ అలా స్టే చేయడానికి బాగానే ఉంటుంది. మీకు ముందు బ్లాగ్లో చూపించాను కదా, షిమ్లా సమ్మర్ ఫెస్టివల్ 2024 అవుతుంది. సో అందుకే మొత్తం షిమ్లా అంతా కూడా రూమ్స్ అన్ని కూడా చాలా ఎక్కువ ఫిల్ అయిపోయి అండ్ చాలా ప్రైజెస్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. మనకి చాలా తక్కువలో మన బడ్జెట్ ప్రకారంగా మనకున్న రూమ్ ఇది ఒకటే 1300లో దొరికింది, అందుకే వెంటనే తీసేసుకున్నాం. షిమ్లా వ్యూ అంతా ఒకసారి ఫైనల్ గా చూసేయండి భయ్యా, ఈ విధంగా ఉంది. అక్కడ చూసారా కార్ పార్కింగ్, మొత్తం ఆ బిల్డింగ్ అంతా కార్ పార్కింగే. ఎక్కడ ఏ చిన్న నార్మల్ రూమ్ అడిగినా సరే 3500 4000 చెప్తున్నారు షిమ్లాలో. చాలా కాస్ట్లీగా ఉంది షిమ్లా. హోటల్ ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడే మాల్ రోడ్. ఇదిగోండి రాత్రి బండి ఇక్కడ పెట్టేసాను, ఈ విధంగా పార్కింగ్ ఫెసిలిటీ ఇచ్చాడు. సో మన బండి కూడా రెడీగా ఉన్నది. ఇప్పుడు మనం వచ్చేసి దాదాపు 150 కిలోమీటర్స్ మినిమం రైడ్ అయితే చేయాలి. సాంగ్లా అనే ఒక ఏరియా ఉంటుంది, సాంగ్లా వ్యాలీ. సో ఈ రోజు మనం షిమ్లా నుంచి స్టార్ట్ అయ్యి కుఫ్రీ, నార్కాండా, అలాగే రాంపూర్, సాంగ్లా వరకు వెళ్ళి మనం అక్కడ మంచి రూమ్ తీసుకొని ఉందాం. రైడ్ ఈ రోజు ఏ విధంగా ఉంటుంది, దారిలో అప్డేట్స్ ఏంటి. ఈ రోజు మనం షిమ్లా దాటి కిన్నౌర్ కైలాష్ రేంజెస్ లోకి అయితే వెళ్ళిపోతాం. సో రెడీగా ఉండండి. ల్యాండ్స్కేప్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి, చాలా బాగా చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఇన్ టు మోటో వ్లాగ్ షో. లెట్స్ గో. ఓం నమః శివాయ. సో ప్రియా మనకి ఎదురొస్తుందంట. ఓకే దా ఎదుర్రా. డన్. చలో మనం పెట్రోల్ బంక్ వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేసుకున్నాం అనుకోండి, పని అయిపోద్ది. సో చండీగఢ్ నుంచి మనకి షిమ్లా వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు పెట్రోల్ బంక్స్కి. కానీ మనకి షిమ్లా నుంచి కొంచెం తగ్గిపోతాయి పెట్రోల్ బంక్స్. చూడండి ఎంత స్లాంట్గా ఉందో రోడ్డు. ఓకే మనం ఇప్పుడు షిమ్లా కాజా మెయిన్ రోడ్కి వచ్చేసాం. ఇంకా పరమేశ్వర్ పేరు తలుచుకుంటూ హర హర మహాదేవ్ అనుకుంటూ ఇంకా స్పితి రైడ్ కంటిన్యూ చేద్దాం. జై బోలే. చూసారా మొత్తం ట్రాఫిక్ అయిపోయింది షిమ్లా అంతా. మొత్తం కార్లు చూసారా ఎలాగా అయిపోయాయో. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడే ఇలాంటి మంచు లేని టైంలోనే ఇలాగ ఉందంటే ఇంకా మంచు ఉన్న టైంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఇంకా మీరే. భయ్యా హైలైట్ చూడండి, రెండు వైపులా ట్రాఫిక్ అయిపోయింది. అరే నాయన సరైన మూమెంట్ అమ్మా. ఏం షిమ్లా రోడ్లు రా నాయన, అడ్వెంచర్ అయిపోతుంది ట్రాఫిక్లో. ఫైనలీ మనకి ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపించింది దారిలో. మనకి దొరికిన దగ్గరే మనం పెట్రోల్ కొట్టించుకుందాం. మన రైడ్లో ఇది 3వ ఫుల్ ట్యాంక్. ఈసారి ఎంత పడుతుందో. మనం చండీగఢ్ నుంచి షిమ్లా వచ్చినంత వరకు 120 కిలోమీటర్స్కి ఎంత అయింది. సో ప్రజెంట్ వచ్చేసి 4 లీటర్లు పడింది, 400 రూపాయలు. ఠీకే భయ్యా చూడు. షిమ్లాలో లీటర్ 95.29 రూపాయలు. హీరో పరిగెట్టాలి ఇంక ఈరోజు. హీరో గడు అయితే ఎప్పుడు రెడీగా ఉంటాడు, బాగా ఎక్కడ ఇబ్బంది పెట్టాడు. అదొకటి నచ్చుతుంది ఇడితో. రెడీయా? చాలా. టెంపుల్కి వెళ్ళాలంటే ఈ పైకి వెళ్ళాలి. సో ముందు వ్లాగ్లో ఎవరైనా చూస్తే మీకు అర్థమవుతుంది జాకు టెంపుల్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నది. సో మనం కుఫ్రీ వెళ్ళాలి కాబట్టి ఇలా వెళ్ళాలన్నమాట. ఇంకో 2 కిలోమీటర్స్లో మనం సిటీ అవుట్స్కర్ట్స్లోకి వెళ్ళిపోతాం. ఏదో వ్యూ పాయింట్ కావాలా, మనం కూడా ఆగుదాం. బండి ఆపుతా నాకు. ఓహోహోహోహో మైండ్ బ్లోయింగ్ వ్యూ. ఎందుకు ఆగారా అనుకున్నాను. ఇందాక మీకు చూపించాను కదా షిమ్లా వ్యాలీ అంతా. ఇప్పుడు చూడండి, ఇది జన్నత్ అంటే ఇది. మొత్తం ఇవన్నీ దేవదారు వృక్షాలే. ఏముంది భయ్యాని మురి మిక్చర్ చేయమన్నాను, ఇదిగోండి ప్లేట్లో చేస్తున్నాడు. లెమన్ సాల్ట్, అక్కడ పానీపూరి సమోసాలు ఏవో అమ్ముతున్నారు. ఈ మురి మిక్చర్ ప్లేట్ 50 రూపాయలు. బాగుందా?
ఇప్పటి వరకు ఎప్పుడు మనం తెల్లవారు పానీపూరి తినలేదు. ఒకసారి పానీపూరి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ టేస్ట్. సో ఇక్కడ చూసారా టెలిస్కోప్స్ ఉన్నాయి. ఈ టెలిస్కోప్స్ దగ్గర నుంచి అంటే గ్రీన్ వ్యాలీ అంట. ఈ వ్యాలీ పేరు వచ్చేసి గ్రీన్ వ్యాలీ అంటారు. సో ఈ గ్రీన్ వ్యాలీ దగ్గర మనం 100 రూపీస్ ఇస్తే కాళీమాత టెంపుల్, బ్రిటిష్ టైంలో ఉన్న ఒక వాటర్ రిజర్వాయర్, లోకల్ విలేజ్ సారోగ్ అనే ఒక లోకల్ విలేజ్, అలాగే గదార్ అని చెప్పి ఒక షూటింగ్ ప్లేస్, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయంట. ఇదిగోండి ఇది గ్రీన్ వ్యాలీ. సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది వ్యూ మాత్రం. ప్రియా చూడండి ఎలా కూర్చుందా బండి మీద. సరే దా గేరప్ అవుదాం, బయలుదేరదాం. చలో. బాగుంది పానీపూరి, బాగుంది. డ్రింక్ తాగుతున్నావా? అలా వాటర్ కూడా తాగుతూ ఉండు, హైడ్రేటెడ్ అవ్వు. సో సాధారణంగా ఇటువంటి ఎత్తైన ప్రదేశాలకు వచ్చినప్పుడు కంటిన్యూస్గా వాటర్ తాగాలి, ఎందుకంటే వాటర్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ మనకి బాడీలో సప్లై ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వ్యాలీ ఎంత బాగుందో, బ్యూటిఫుల్ ఉంది వ్యాలీ అసలు. ఇప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చినట్టుంది. లెట్స్ గో. టైం ఎంత? 12 గంటల పానీపూరి తిన్నాను. పానీపూరి, మురి మిక్చరు, ఇంకానే మ్యాగీ తినలేదు. పోన్లే దారిలో ఏదో దొరుకుతుంది కదా తిన్నాం అంతే. ఇలాంటి కొండల్లోకి వస్తే ఇంక ఇయే ఫుడ్, ఇంక అంతమించి ఇంకేం ఉండవు. నేను ప్రియా ఎక్కువ తినలేము అనమాట, చాలా తక్కువ తింటాము. సో దారిలో ఆకలేసే కొద్దీ కొంచెం అలా ఇద్దరం షేర్ చేసుకుంటూ తినుకుంటూ వెళ్తాం అనమాట. నార్కండలో ఉండవు, నార్కండ దాటేస్తాం. 53 కిలోమీటర్లే కదా. నార్కండ మీదుగా వెళ్తాము. చూద్దాం, బహుశా మనం రాంపూర్లో ఎక్కడి వరకు వెళ్తే సాయంత్రం ఎక్కడైతే అక్కడ ఆపేద్దాం బండి. మ్యాక్సిమం సాంగ్లో రీచ్ అవ్వడానికి చూద్దాం అంతే. కుఫ్రీ 5 కిలోమీటర్లు అంట ఇక్కడ నుంచి. ఈ కుఫ్రీ అనే ప్లేస్ దాదాపు ఒక 2800 మీటర్ల హైట్లో ఉంటుంది. నార్కండ ఒక 3200 ఎంతో మీటర్ల హైట్. షిమ్లా వచ్చేసి 2200 మీటర్స్ హైట్లో ఉంటుంది. మంచి వ్యూస్ దొరుకుతాయి భయ్యా హిమాలయాస్లో. ఆల్టోలు చూసారా ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో. మన ముందు 2 ఉన్నాయి. ఇది 800 ఆల్టో, ఆ ముందున్నది K10. ఈసారి మనం ఆల్టో వేసుకొని వచ్చేయడానికి ట్రై చేద్దాం. చిన్న కారు, బుడ్డి కారు, ట్రాఫిక్లో ఈజీగా మేనేవర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి చూసారా హిమాలయన్ యాక్స్. ఈరోజంతా ట్వే అంటే ఇటే తిరగడమే పాములాగా. ఇక్కడ చూసారా కొంతమంది హిమాలయన్ ఈ షిమ్లా కల్చర్ తాలూకా బట్టలు వేసుకొని ఇగోండి ఈ యాక్స్ మీద కూర్చొని ఫోటోలు తీసుకుంటారు. మనకు అటువంటి యాతనలు ఏం వద్దులేండి, మనం బోల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలి ముందుకి. కుఫ్రీ 300 మీటర్లు అంతే. రాంపూర్ 114, నార్కండ 48, తియోక్ 15. మనం కుఫ్రీ వచ్చేసాం భయ్యా. కుఫ్రీ షిమ్లా కన్నా కూడా ఇక్కడ చాలా పీస్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, బాగా అడ్వెంచర్ యాక్టివిటీస్ అవుతాయి ఇక్కడ. అండ్ మంచి హోటల్స్ ఉంటాయి. ఫుడ్ సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది అండ్ క్వాలిటీ ఉంటుంది సర్వీస్లో. చూడండి దూరంగా హోటల్స్, ఆ పీస్ కామ్నెస్ ఉంటుంది ఇక్కడ. కుఫ్రీలో మనకి అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా చేయడానికి చాలా ఉంటాయి, లైక్ పారాగ్లైడింగ్, తర్వాత జిప్ లైన్, ర్యాప్లింగ్, హార్స్ రైడింగ్, ఇటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఇంతవరకు నాకు ఎటువంటి రైడర్స్ ఎవరో కనబడలేదు స్పితి వెళ్ళేటట్టు. చూద్దాం దారిలో ఇంకెవరైనా తగులుతారేమో. స్పితి సర్క్యూట్ మన తెలుగు మోటో బ్లాగర్స్లో 2024లో కపుల్ రైడ్ చేస్తున్న యూట్యూబర్స్ మా ఇద్దరమే, నేను అండ్ ప్రియా. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వ్లాగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చాలా బాగా మీ అందరూ రిసీవ్ చేసుకొని మన వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఈ స్పితి వ్యాలీ సర్క్యూట్ మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి మనం షిమ్లా మీద నుంచి కాజా వెళ్ళి, కాజా నుంచి మనాలి వెళ్ళి, మనాలి టు ఢిల్లీ, ఇదొక సర్క్యూట్. ఇంకోటి ఏంటంటే రివర్స్ సర్క్యూట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళి, మనాలి నుంచి కాజా వెళ్ళి, కాజా నుంచి మళ్ళీ షిమ్లా టు ఢిల్లీ రావచ్చు. సో ఈ 2 సర్క్యూట్లలో ఏది బెస్ట్ అని నన్ను అడిగితే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, షిమ్లా టు కాజా మనాలి సర్క్యూటే మంచిది. ఎందుకు అని అంటే మనం స్లోగా ఆల్టిట్యూడ్ గెయిన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే 2000, 2500, 3000, 3500 అలా 5000 వరకు వెళ్ళి మళ్ళీ మనాలి నుంచి డౌన్కి వెళ్ళిపోతాం. అదే మనం మనాలి వైపు నుంచి వెళ్ళాం అనుకోండి స్పితి వ్యాలీ సర్క్యూట్కి, డైరెక్ట్గా ఒక్కసారిగా మనం 5000
మీటర్స్ ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోతాం. సో మనకి ఏంటంటే ఏఎంఎస్కి ఎఫెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ ఇష్టం, మీ రైడింగ్ స్కిల్స్ మీద, మీ హెల్త్ మీద, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ నా సజెషన్ వచ్చేసి షిమ్లా వైపు నుంచే చేసుకోండి స్పితి వ్యాలీ రైడ్ ఎవరు చేయాలన్నా. ఎదురుగా చూడండి నెట్లు వేసి వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు. ఆ ఫార్మింగ్ ఏ ఫార్మింగో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్తో తెలియజేయండి. సో నాకు తెలిసి యాపిల్స్ కానీ చెర్రీస్ కానీ అనుకుంటున్నాను. చూడడానికి యాపిల్ చెట్లలాగే ఉన్నాయి. అంకుల్ ఏ కౌన్సా పేడ ఏ యాపిల్? యాపిల్, ఓ నైస్ నైస్ నైస్. అదిగోండి యాపిల్స్ కనిపిస్తుంది. యాపిల్ ఏనా అంకుల్? గ్రీన్ యాపిల్. ये क्यों ऐसे डाला है अंकल नेट? इसमें ऊपर से वो क्या बोलते हैं वो लगाता है ना टाइट, क्या बोलते हैं आपको, जो सख्त होता है वो ऊपर से आसमान से गिरता है, उसे डैमेज करता है वो, इसलिए लगाते हैं. अच्छा, इसको डैमेज ना करने के लिए ऐसा नेट लगाते हैं आप लोग? वो ताकि ना हो. अच्छा अच्छा, इसलिए. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. సో ఈ యాపిల్స్ ఏంటంటే ఇవన్నీ కూడా యాపిల్ చెట్లేనంట. సో పైనుంచి ఏవో పడతాయి అని అంటున్నారు. మరి ఏంటో అన్నది నాకు అర్థం కాలేదు, ఏదో చెప్పారు కానీ. సో పైనుంచి ఏమైనా పడతాయి, యాపిల్స్ డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి ఇటువంటి నెట్స్ వేస్తారంట. సో యాపిల్స్ సేఫ్గా ఉండడానికి ఎటువంటి మచ్చలు అయ్యేవి లేకుండా. సో ప్రస్తుతానికి అయితే చిన్న కాయలు ఉన్నాయి. ఇదంతా కూడా యాపిల్ సీజన్ అంట. ఇంకొక 3 నెలల్లో మొత్తం యాపిల్స్ పెద్దవయ్యి తెంపి అప్పుడు షిమ్లా యాపిల్స్లా ప్యాకింగ్ చేసి పంపిస్తారు. సో మొత్తానికి మనకు కన్ఫర్మ్ అయిపోయింది ఈ చెట్లన్నీ కూడా యాపిల్ చెట్లు. మొత్తం ఊరంతా ఇగోండి, ఈ కొండ ఆ కొండ, ఈ కొండ ఈ కిందకి, ఆ కిందకి ఆ కొండ, మొత్తం అన్నీ యాపిల్సే. ఇక్కడ చూసారా చిన్న చిన్న పెట్లలాగా ఉన్నాయి. ఈ పెట్లన్నీ ఏంటనుకుంటున్నారు? స్వచ్ఛమైన హిమాలయన్ హనీ. భయాలు చిల్ అవుతున్నారు, డాగ్ని వేసుకొని మరి కొడుతున్నారు. ఇవ్వండి ఇలా డ్రిఫ్టింగ్ అదిగోండి, చూడండి అసలు తగ్గరు కటింగ్లో కూడా. అది చూసారా ఎలాగెళ్తున్నారు? దారుణం కొడుతున్నారు భయ్యా. మారుతి 800 ఆల్టో 800. చార్లీ సినిమా గుర్తొస్తుంది. అదిగోండి బోర్డు, నార్కాండా. వచ్చేసాం మనం నార్కాండా అఫీషియల్గా. సో ఇక్కడి నుంచి ఇంకా మనకి చలి పెరుగుతుంది. అండ్ కొండల హైట్ కూడా చాలా హైట్ ఎక్కేసినట్టే. దాదాపు మనం 3500 మీటర్ల ఎత్తులో ఉన్నట్టే. స్టార్టింగే మెకానిక్ షాపులు, కార్ మెకానిక్ షాపులు ఉన్నాయి. ఆబ్వియస్లీ బైక్ మెకానిక్స్ కూడా చేస్తారు. సో ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. మనకి వాటర్, డ్రింక్స్, హోటల్స్, రూమ్ స్టేయింగ్కి బోల్డ్ ఆప్షన్లు దొరుకుతాయి నార్కాండాలో. ఇదిగోండి ఇది నార్కాండా జంక్షన్ సర్కిల్. ఇదిగోండి ఇది క్లాక్ టవర్. మనం రాంపూర్ 66 కిలోమీటర్లు ఉంది. రెకాంగ్పియో 166 ఉంది. చెప్పానా దాదాపు 3500 నుంచి 5000 వరకు ఎత్తుంటాయి కొండలని. అలా కొండ ఎదురుకొండ చూసారా, దాదాపు ఈజీగా అది ఒక 5000 మీటర్స్ ఎత్తుంటుంది. అది ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్డు ఉందా, ఇల్లు ఎదురుగా ఉన్న కొండకి మధ్యలోకి వస్తుంది. అలాంటిది ఆ కొండ కిందకి ఎంత ఉంది, ఆ కొండ పైకి ఇంకెంత పైకి ఉన్నది చూడండి. ఇది ఇక్కడ కొండలో ఎత్తు. మనకి నార్కాండా దాటి కూడా రాంపూర్కి వెళ్ళక ముందు వరకు కూడా సిగ్నల్స్ బాగానే ఉన్నాయి. ఇగోండి చూడండి, ఫోన్లో కాల్స్ వచ్చేస్తున్నాయి. నాది ఎయిర్టెల్ సిమ్, సిగ్నల్స్ అయితే బాగానే ఉన్నాయి. 5 పాయింట్స్ చూపిస్తుంది, 5G కూడా కనబడుతుంది ఇక్కడ. ఓకే, సిగ్నల్ స్ట్రెంత్ ఈజ్ గుడ్. ఇప్పటి వరకు మనం కొండలను చూసాం కదా. ఇక మీద నుంచి మనతో పాటు ఒక నది మనతో పాటు ట్రావెల్ చేస్తుంది. ఆ నది పేరు సత్లుజ్ నది. దాదాపు స్పితి వ్యాలీ వరకు కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. సో అదిగోండి ఆ పక్కన ఉన్నది చూపిస్తాను కిందకి వెళ్ళాక. మనం ఆ పైన కొండలన్నీ కూడా దాటుకొని కిందకి దిగిపోయాము ఇప్పటి వరకు. సట్లెజ్ నది వచ్చేసి ఎక్కడో హిమాలయస్ నుంచి స్టార్ట్ అవుతుంది. హిమాలయస్ నుంచి స్టార్ట్ అయ్యి అలాగా పాకిస్తాన్ వరకు వెళ్తుంది. పాకిస్తాన్లోకి వెళ్ళి అరేబియన్ సీలో కలిసిపోద్ది. గైస్ ఈ సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ చూడండి. హనుమంతుడి విగ్రహం సూపర్గా ఉంది. ఇక్కడ చాలా బాగుంటుంది. మనకి స్పితి వెళ్ళే దారిలో కనిపిస్తుంది. జై హనుమాన్. చూసారా ఎంత బాగుందో విగ్రహం. ఇది రాంపూర్ హనుమాన్ టెంపుల్ అనమాట. రాంపూర్లో ఉంటుంది. సీనరీ సూపర్గా ఉంది. ఇక్కడ మనం ఉన్న ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి రాంపూర్ సిటీ వ్యూ చాలా బాగా కనబడుతుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి గైస్, మొత్తం రాంపూర్ సిటీ వ్యూ సూపర్గా ఉంది కదా. నాకైతే చాలా నచ్చింది ఈ వ్యూ. ఇదిగోండి చూడండి ఊరు ఎంత బాగుందో. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి వెళ్ళి డ్రోన్ ఎగరేయాలి, సూపర్గా వస్తుంది వ్యూ. మనకంత టైం లేదు, మనం రాంపూర్లో ఆగం కదా, వెళ్దాం. లెట్స్ గో గైస్. నాకు ఈ రోడ్డు చాలా నచ్చింది భయ్యా, మంచి హైట్లో ఉంది.
ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్త నడపాలి భయ్యా. సైడ్ ఏం లేదు అసలు, రైలింగ్ ఏమి. ముందున ఎవరో ఇద్దరు రైడర్స్ వెళ్తున్నారు. వీళ్ళు యూట్యూబర్సే. డ్రీమ్ ఆన్ ద 2 wheels. వీళ్ళు నిన్న కూడా చూశాను, వాళ్ళు కూడా స్పితియే చేస్తున్నారు ఇటు సైడ్ నుంచి మనలాగే. సో నాకు తెలిసి వాళ్ళు మనం ఎక్కడో దగ్గర కలుస్తాం. లెట్స్ సీ ఎక్కడ మళ్ళీ మనకి క్రాస్ అవుతాము. ఇక్కడ ఒక ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఒకటి వచ్చింది చూసారా, అటువైపు అంతా కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ కొండ వరకు కూడా ఇలాగే ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లెట్స్ గో. వచ్చిన దారిలో ఇదే పెద్ద ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఇప్పటి వరకు దొరికినట్లో. ఇంత పెద్ద ప్యాచ్ ఎప్పుడు నాకు దొరకలేదు. ఇదిగోండి భయ్యా, ఈ ఊరి పేరు జియోరీలో కూడా మనకు ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఇన్నాళ్ళ కాదు, అన్ని ఊర్లు కూడా అప్డేట్ అయిపోయాయి. ప్రతి ఊరికి ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. టెన్షనే లేదు స్పితి వెళ్ళే వాళ్ళకి. ఒక చిన్న 5 minutes బ్రేక్ తీసుకున్నాం. జియోరీ ఊరు ఉంది కదా, అదిగోండి జియోరీ. చూడండి కొండ మీద ఇల్లులు ఎలాగున్నాయో. ఆ పైకి ఈ కొండకు మించి ఆ పైన చూడండి ఇంకా కొండలు ఎలాగున్నాయో. చాలా హైట్లో ఉన్నాయి భయ్యా కొండలు ఇక్కడ. వర్త్ విజిట్ ప్లేస్. ఈ షిమ్లా నుంచి స్పితి వరకు వెళ్ళే రోడ్ చాలా బాగుంది. కిన్నౌర్ కైలాష్ రేంజెస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు చూడండి జియోరీ ఊరంతా. చిన్నప్పుడు మనం ఒక పెయింటింగ్ వేసేవాళ్ళం, గుర్తుందా? ఇలా ఒక కొండ, ఇలా ఒక కొండ, మధ్యలో సూర్యుడు. కాకపోతే సూర్యుడు మధ్యలో ఎక్కడ వేసేవాడిని, సూర్యుడు అక్కడ ఉన్నాడు. వా ఏం నజారా గురు, ఉదర్ దేక్కో, నజారా హీ నజారా. ఏమున్నది భయ్యా, సూపర్ అసలు. గైస్ చూసారా, వెల్కమ్ టు కిన్నౌర్. ఇప్పటి వరకు కూడా మనం షిమ్లా ఇవన్నీ చూసుకొని వచ్చాం. ఇప్పుడు మనం కిన్నౌర్ వ్యాలీకి అఫీషియల్గా ఎంటర్ అవుతున్నాం. ఇదిగోండి బోర్డు కూడా పెట్టారు చూసారా, వెల్కమ్ టు కిన్నౌర్ అని. ఇక్కడి నుంచి మీరు చూసే సీనరీస్ అన్నీ కూడా ఉంటాయి చూడండి, వేరే లెవెల్ అంతే. ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్ కిన్నౌర్ వ్యాలీ. మన స్పితి రైడ్లో ఫస్ట్ వ్యాలీ ఇది, కిన్నౌర్ వ్యాలీ. ఈ కిన్నౌర్ వ్యాలీ బ్యూటీ చూసి ప్రతి ఒక్కరు వావ్ అనాల్సిందే. ఓకే పదండి చూద్దాం. కాకపోతే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఇది ఎంత బాగుంటుందో అంతే డేంజర్ కూడా. ఇదిగోండి వెల్కమ్ కిన్నౌర్ ద్వార్. ఆహా వావ్, చూడండి కొండ ఎరగొట్టారు, కొండను బద్దలు కొట్టారు రోడ్ వేయడానికి. మనకి కిన్నౌర్ వ్యాలీ ఎంటర్ అవ్వగానే ఒక చిన్న వాటర్ ఫాల్ వస్తుంది. ఆ వాటర్ ఫాల్ దగ్గర చాలామంది వాటర్ పట్టుకుంటారు. ఓడి అమ్మ, ఏకంగా మిలిటరీ ట్యాంక్ చూడండి, మిలిటరీ ట్యాంక్ని తీసుకెళ్ళి పెడుతున్నారు అక్కడ వాటర్ పట్టడానికి. సో ఒకసారి ఆపుతాను అండి బండి. గైస్ ఇదిగోండి, నేను సైడ్ని ఈ విధంగా ఇలా బైక్ ఆపాను. మిలిటరీ ట్యాంకర్ చూడండి, వాటర్ పట్టడానికి అక్కడ వరకు తీసుకెళ్తున్నారు. అక్కడ చూడండి వాటర్ ట్యాంకర్ పెట్టారు ఇప్పుడే. ట్యాంకర్ నిండిపోద్ది 2 నిమిషాల్లో ఈ వాటర్కి. ఇందాక మీకు చూపించాను కదా ఒక యూట్యూబర్ అని, వెస్ట్ బెంగాల్ నుంచి అంట తను కూడా. వాళ్ళిద్దరు కూడా కప్పులే. పల్సర్ RS 200 మీద చేస్తున్నారు. మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇది ఒక చెక్ పోస్ట్. ఓకే సార్, ఎంట్రీ కర్వానా హే. ఇవన్నీ ఎంట్రీ చేయమంటున్నారు. మనం కిన్నౌర్ వ్యాలీలోకి ఎంటర్ అవుతూ కిన్నౌర్ ఇలా ఎంటర్ అవగానే వాటర్ ఫాల్ దాటగానే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్లో మన డేటా ఎంటర్ చేయాలి, మన బైక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఈ క్లిఫ్ చూడండి, జస్ట్ ఒక చిన్న రాయి మీద దీని మీద నిలబడింది. జారిందంటే తపాక్ అయిపోయినట్టే సీన్. వెళ్ళిపోదాం పదండి భయ్యా, భయం వేస్తుంది నాకు. ఓడి అమ్మ, ఏముందరా బాబు. 6:39. ఇంకా చూడండి వెళ్తారు ఎలాగుందో. కొండని కట్ చేస్తారు, ఏకంగా కట్ చేసి ఇలా క్లిఫ్ హ్యాంగర్ వదిలేశారు. ఇదిగోండి ఈ రోడ్డు చూడండి ఎలాగుందో. ఓడి అమ్మ, పైనుంచి కిందకి ఎంత లోతుందిరా నాయన. ఇక్కడ ఆ క్లిఫ్ చూడండి ఎలాగుందో. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు. వా క్రేజీ రోడ్ అసలు, చాలా బాగుంది నిజంగా. ఫోటోజెనిక్ స్పాట్ ఇది.
చాలా ఫోటోజెనిక్ స్పాట్. ఈ రోడ్లలో 20కి మించి వెళ్ళకూడదు. స్పీడ్ బోట్స్ కూడా పెట్టారు. క్లిఫ్ హ్యాంగర్స్ చూడండి, మొత్తం మనం ఇలా వచ్చాం. ఇప్పుడు మొత్తం కొండను చెక్కేశారు, చాలా బాగుంది. ఎలా ఉంది చెప్పండి వ్యూ? సత్లజ్ రివర్, క్లిఫ్ హ్యాంగర్స్ చాలా బాగుంది, చాలా మెస్మరైజింగ్ ఉంది. మొత్తం వ్యూస్ అన్నీ కూడా. కొండలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో, మ్యాడ్ ఉంది అసలు సీనరీస్ అన్నీ. ఓకే, ఇంక చలో లెట్స్ గో. 7 అవుతుంది, ఇంకా వెళ్తుంది, మనం కూడా వెళ్ళిపోదాం. చూడండి సీనరీ చూడండి ఎంత బాగుందా. బాగుందా? సట్లజ్ రివర్ చాలా వైడ్గా ఎక్స్పాండ్ అయిపోయింది ఇక్కడ. ఆ పైన చూసారా, ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. ఇప్పుడు సన్సెట్ అవుతుంది, టైం వచ్చేసి 7:10. ఈ హిమాలయాస్లో సన్సెట్ అనేది చాలా లేట్గానే అవుతుంది. సాంగ్లాకి ఎలా రీచ్ అవుతామో చూడాలి. ప్రజెంట్ మనం బాబానగర్ దాటాం కదా. బాబానగర్ దాటిన తర్వాత మనకి కార్చామ్ ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ అండ్ సాంగ్లా వచ్చేసి 39 కిలోమీటర్స్. కంగారు లేకుండా నాకెందుకు అనిపిస్తుంది ఈరోజు హ్యాపీగా చేరిపోతామని. రోడ్ సైడ్ ఒక చిన్న వాటర్ ఫాల్ చూడండి, చాలా బాగుంది. గైస్ మనం కార్చామ్ చేరిపోయాము. ఈ దారి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే కాజా వైపు వెళ్ళిపోతాం, స్పితి వ్యాలీ. ఇప్పుడు మనం రైట్ సైడ్ కట్ అవ్వాలి సాంగ్లా వ్యాలీకి వెళ్ళడానికి. సో ఇదే కార్చామ్ బ్రిడ్జ్. రిటర్న్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అంతా చీకటి అయిపోయింది కదా, ఇప్పుడు మనం లేట్ అయిపోతున్నాం కూడా, అందుకే మనం ఫస్ట్ హోటల్కి వెళ్ళిపోదాం పదండి. మన 2 బైక్స్ ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ చూడండి, సాంగ్లాలో వర్షం పడుతుంది. మనది రూమ్ నెంబర్ 2. సో ఇవ్వండి, ఇదే ఎంట్రన్స్. సూపర్ ఉంది అసలు. నేను డైరెక్ట్గా రాగానే చూపిస్తాను రూమ్ ఏ విధంగా ఉన్నదని. ఇదిగోండి బెడ్, ఇద్దరికి సరిపోద్ది ఆరామ్సే. 2 కుర్చీలు ఇచ్చాడు, బ్యాగ్స్ అక్కడ పెట్టుకున్నాం, టేబుల్, టీవీ, అద్దం. వాష్రూమ్ చూపిస్తాను, ఎక్సలెంట్ అసలు. ఎంత బాగుంది చూడండి. గీజర్ ఉంది, వెస్ట్రన్ బేసిన్ ఇది, అండ్ షవర్ కూడా ఉంది. సూపర్గా ఉంది కదా. వాష్రూమ్ అయితే చాలా స్పేసియస్గా ఉంది, నాకు చాలా నచ్చింది. ఈ రూమ్ వచ్చేసి మనకి 1250 రూపాయలకి దొరికింది. రాహుల్ భయ్య వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు కదా, తను ఏం చేశారంటే ఈ హోటల్లో ఉన్న వాళ్ళు బెంగాలీ వాళ్ళు, అంటే ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడి కొంచెం తక్కువకి సెట్ చేసింది ఆవిడ. వాళ్ళకి 1250, మనకి 1250, ఇద్దరికి కలిపి 2500కి 2 రూములు దొరికాయి. సూపర్. భయ్యా ఒకసారి ఫుడ్ చూడండి. రైస్, ఆనియన్, మిర్చి, కర్డ్, పప్పు, లేడీస్ ఫింగర్ ఫ్రై, పొటాటో ఫ్రై, ఎగ్, రైస్. అరే నేను ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, మర్చిపోయాను. రాహుల్ భయ్య ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అండ్ పోలోబీ సిస్టర్. వీళ్ళిద్దరు కూడా కపుల్ రైడ్ చేస్తున్నారు. మనం ఇక్కడ కిన్నౌర్ ఎంట్రన్స్ లో కలిసాం అనమాట వీళ్ళతో పాటు. వాటర్ ఫాల్ ఒకటి ఉన్నది, ఆ వాటర్ ఫాల్ దగ్గర మేము ఆగాము. అప్పుడు వీళ్ళు కూడా వచ్చారు, అప్పుడు పరిచయం అయ్యారు. సో ఇంకా మా జర్నీ కంటిన్యూ అవుతుంది. సో లెట్స్ సీ డెస్టినీ ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది. ప్రస్తుతానికి అయితే కనుక నాకు ఆకలి తెచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మొత్తం ఇవన్నీ కడుపులోకి లాగించేయాలి. గైస్ ఈ రోజుకైతే నేను చాలా అలిసిపోయాను. సిమ్లా నుంచి సాంగ్లా వరకు వచ్చేసాం. కార్చామ్ నుంచి దాదాపు సాంగ్లా వరకు ఒక 19 కిలోమీటర్ ఫుల్ ఆఫ్ రోడ్డింగే. చాలా అలిసిపోయాను. ఇదే గైస్ ఈ రోజుకి మన వ్లాగ్. డే 3 ఈ విధంగా గడిచిపోయింది. తెల్లవారు లేచిన తర్వాత చిత్కూల్ వెళ్దాం. చిత్కూల్ ఎక్స్ప్లోర్ చేసి మొత్తం మళ్ళీ రికాంగ్పియో వరకు వెళ్దాం. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, చిత్కూల్ అండ్ రికాంగ్పియో. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ట్యాప్ చేయండి. బాయ్, జై హింద్.